ఒక ఊళ్ళో రంగడు అనే పనికిమాలిన కుర్రవాడు ఉండేవాడు. అతడి తల్లి వడలు వేసి అమ్ముతూ ఇల్లు గడిపేది. రంగడు చదువు అతనికి ఏమాత్రం అబ్బలేదు. కానీ వాడు మాత్రం నేను చాలా తెలివైన వాడినని, తన తెలివితేటలు ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అనుకుంటూ ఉండేవాడు. వడలు అమ్మటంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమో, తాను మరేదైనా పని చేసుకోవచ్చని తల్లి అనుకుంది. కానీ రంగడు వడలు కొనేవాళ్ళతో పోట్లాడ తెచ్చుకుని తల్లికి నిరాశ మిగిల్చాడు. చివరికి ప్రాణం విసుగుపుట్టి తల్లి వాణ్ణి తిట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. రంగడు పౌరుషం వచ్చి తన తెలివితేటలు అందరూ గుర్తించేటట్లు చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. వాడు ఇల్లు వదిలి ఊరు అవతల ఉన్న అరణ్యంలో ప్రవేశించాడు. అక్కడ ఎవరు సంచారం లేదు. ఆ అడవిలో వాడికి కొంచెం భయం వేసింది. దానికి తోడుగా చీకటి కూడా పడబోతుంది. వాడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అదే చెట్టు మీద చాలా కాలంగా ఒక భూతం ఉంటూ ఉంది. ఆ భూతానికి ఒక చెల్లెలు ఉండేది. ఒక మంత్రవేత్త ఆమెను ఒక సీసాలో బంధించి ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టాడు. చెట్టు మీద ఉన్న భూతం తనకు తానైనా నేల తవ్వి చెల్లెల్ని విడిపించలేదు. అందుకు ఎవరైనా సహాయం కావాలని, ఇప్పుడు ఎవరో మనిషి చెట్టెక్కినట్టు ఉన్నాడని గ్రహించింది ఆ భూతం. ఎవరయ్యా నువ్వు అని అడిగింది. తనలాగే మరో మనిషి చెట్టు మీద ఉన్నాడనుకుని రంగడు, నా పేరు రంగడు, చాలా తెలివైన వాడిని నేను అన్నాడు. ఆహా, తెలివైన వాడివైతే నాకు చిన్న సహాయం చేయు అంది భూతం. తనను ఒకరు సహాయం అడుగుతున్నందుకు రంగడు ఎంతో గర్వపడ్డాడు. తప్పకుండా చేస్తాను, ఏం సహాయం కావాలో చెప్పు అన్నాడు. చెట్టు దిగి చెట్టు మొదట్లో తవ్వి నేలలో పాతి ఉన్న సీసాను తీయు అంది భూతము. రంగడు చెట్టు దిగి నేలలో వేళ్లతో కెలికాడు. కానీ నేల గట్టిగా ఉంది. తవ్వడానికి గుణపం కావాలి అన్నాడు వాడు. నీ తెలివి ఉపయోగించు అంది భూతం. రంగడు చుట్టూ చూశాడు. దూరాన ఎక్కడో కాస్త వెలుగు కనిపించింది. అక్కడెవరో మనుషులున్నట్టున్నారు. గుణపం పట్టుకొస్తా అంటూ రంగడు అటుకేసి వెళ్ళాడు. అక్కడ నిజంగానే ఒక కోయ గూడెం వారు ఉన్నారు. అందులో కోయ దంపతులు ఉన్నారు. తన ఊహ నిజమైనందుకు రంగడు చాలా గర్వపడ్డాడు. ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తా, ఒక గుణపం ఇవ్వండి అని కోయ దంపతుల్ని అడిగాడు. వాళ్ళు గుణపం అంటే ఏమిటో వారికి తెలియదు. అసలు నువ్వు ఎవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని వాళ్ళు రంగన్ని అడిగారు. నేను చాలా తెలివైన వాడిని, త్వరగా నాకు గుణపం ఇచ్చేయండి అన్నాడు రంగడు. తమ వెంట రమ్మని వాళ్ళు రంగన్ని ఆ సమీపంలో ఉన్న ఒక ముని దగ్గరికి తీసుకుని వెళ్ళారు. మునీశ్వరుడు రంగన్ని చూసి వాడి సంగతంతా గ్రహించి, నువ్వు బట్టి అమాయకుడు నాయన, నువ్వు బాగుపడేందుకు ఒక వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. నాకు వరం అక్కర్లేదు, గుణపం కావాలి అన్నాడు రంగడు. గుణపం కూడా ఇస్తా అంటూ మునీశ్వరుడు వాడికి ఒక గుణపం ఇచ్చి వాడు కోరుకున్నది జరిగేటట్లు వరం కూడా ఇచ్చాడు. రంగడు విజయ గర్వంతో చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టు మొదట్లో తవ్వి ఒక సీసాను బయటకు తీశాడు. చెట్టు మీద ఉన్న భూతము రంగనికేసి చేసిన పనికి సంతోషించి, బేస్, ఆ సీసాను పగలగొట్టు అంది. ఇంత కష్టపడి సీసాను తీసింది పగలగొట్టడానిక? నేనేమైనా తెలివితక్క వాడిని అనుకున్నావా అన్నాడు రంగడు. అందులో బంగారు నాణం ఉంది, సగం నీకిస్తా అంది భూతం. తన తెలివితేటలతో బంగారం సంపాదించుకున్నందుకు రంగడు గర్వపడి సీసాను నేలకేసి కొట్టాడు గట్టిగా. పెద్దగా చప్పుడుతో సీసాలో నుంచి భూతం బయటకు వచ్చింది. ఎక్కడ నా బంగారం అంటూ అరిచాడు రంగడు. వాడు భూతాన్ని చూడలేదు. చెట్టు మీద ఉన్న భూతం వాడి ముందు కొన్ని బంగారు నాణాలు విసిరింది. రంగడు వాటిని ఏరుకొని తన ప్రయోజకత్వం తల్లికి రుజువు చేద్దామని చీకట్లో పడి ఇంటి దారిన పట్టాడు. దారి మధ్యలో వాన వచ్చింది. వానలో ఇంకా ఎంత దూరం నడవడం వాడికి చిరాకనిపించింది. మునీశ్వరుడు ఇచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది. నేనుండే దేశంలో వానలు ఉండరాదు అని కోరుకున్నాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. రంగడు తన తెలివితేటలతో అమితంగా సంతోషించి ఇంటికి పోయి తల్లికి బంగారం ఇచ్చి తాను సాధించిన ఘనకార్యం తల్లికి గర్వంగా చెప్పాడు. మునీశ్వరుడు ఇచ్చిన వరంతో తాను వానలు ఆపానని తెలియజేశాడు. వాడి తల్లి అదిరిపడింది. ఈ సంగతి తెలిస్తే 10 మంది కలిసి అతన్ని ఏరా తిట్టిపోస్తారో అని. వీడు వెర్రిబాగులోడు కనుక వీడు చెప్పేది నిజం కాకపోవచ్చు అని ఆమె తనను తాను సంధానపరుచుకుంది. కానీ అది మొదలుకొని ఆ దేశంలో వానలు లేవు. తీవ్రమైన కరువు కాటకం ఏర్పడింది. అయితే పక్కన ఉన్న దేశంలన్నీ సుసంపన్నంగా ఉన్నాయి. ఈ దేశంలో కూడా గత సంవత్సరాలు పండిన పంటలు కూడా ఉండడంతో రాజుకు ఆహార ధాన్య కొరత లేకుండా పోయింది. 1 సంవత్సరం గడిచిపోయింది. కానీ
మరుసటి ఏడు కూడా దేశంలో వర్షాలు లేవు. విచిత్రం ఏమిటి అంటే చుట్టుపక్క దేశాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి, కానీ తమ రాజ్యంలో మాత్రం చుక్క వర్షం కూడా లేదు. రంగడి తల్లి ఇప్పుడు రంగడి వరం మీద నమ్మకం కుదిరింది. ఆమె తన కొడుకుతో అరణ్యంలో ముని ఈశ్వరుడు ఉండే చోటికి వెళ్ళింది. అయితే ఆ మునీశ్వరుడు అక్కడ లేడు. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. కోయవాళ్ళు కూడా అక్కడి లేరు. రంగడి తల్లి రాజు చూడబోయి, మహారాజా, నాకు కొడుకు అభయం ఇచ్చినట్లయితే వానలు కురవకపోవడానికి కారణం చెప్తా. ఈ దేశాన్ని కాపాడే మార్గము నేను చెప్తా అంది. నీ కొడుకు అభయం ఇస్తున్నాను చెప్పు అన్నాడు రాజు. ఆమె జరిగిందంతా చెప్పింది. ఎందుకు పనికిరాని నా కొడుకు దేశానికి కూడా పనికిరాకుండా పోయాడు అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది. రాజుకు మతిపోయింది. ఆయన తన మంత్రితో ఆడిన మాట నిలబెట్టుకొని అపఖ్యాతి రాకుండా చూసుకోనా, లేక ఈ పనికి మాలిన కుర్రవాడిని చంపి ప్రజల ప్రాణాలను కాపాడనా అన్నాడు. మంత్రి ఒక్క క్షణం ఆలోచించి, రంగడు పనికి మాలినవాడు ఎలా అవుతాడు ప్రభు? వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు అన్నాడు. అదెలా అన్నాడు రాజు. రంగడు తాను ఉండే దేశంలో వానలు పడకుండా వరం కోరుకున్నాడు. వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు. వీరిని 2 ఏళ్ల పట్టు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం ఆర్థికంగా దెబ్బతిని మనకు సులభంగా వశమవుతారు అన్నాడు మంత్రి. మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా పారింది. కొద్ది సంవత్సరాల కాలంలో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ రాజుకు లొంగిపోయాయి. ఆయన అన్ని దేశాల మీద చక్రవర్తి అయ్యాడు. ఇప్పుడు రంగణ్ణి ఏం చెయ్యాలా సమస్య వచ్చింది రాజుకు. రాజు అన్ని దేశాలు, ఈ సామ్రాజ్యాలు, రంగడు ఎక్కడున్నా అంతా కరువు కాటకం ఏర్పడుతుంది. చక్రవర్తికి మంత్రి మరొక అమోఘమైన సలహా చెప్పాడు. దాని ప్రకారం రాజు ఒక చిన్న గ్రామానికి స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. దానికి రంగణ్ణి రాజుగా అభిషేకించాడు. రంగడున్న రాజ్యంలో వానలు పడవు, పంటలు పండవు. కానీ చక్రవర్తి నుంచి రంగడికి రాజ్యానికి ఎంత కావాలంటే అంత ధన సహాయం లభిస్తూ ఉండడం వల్ల సోమరిపోతులకు విలాస జీవితాలు గడిపేందుకు అది అద్భుత దేశమైంది. ఒక ముని ఒక అపాత్రుడికి ఇచ్చిన వరం ఆ రాజ్యం రూపంలో వెలిసింది. చేయాలని చూసిన వారికి ఇలాంటి గతే పడుతుంది. ఈ కథ వివరిస్తుంది.